ముందుగా ఖరీఫ్ చాలా ప్రమాదకరమైనటువంటి సమస్య కాబట్టి రాంభూపాల్ గారు మీరు ఆ ప్రాంతం వారు అక్కడ ఎట్లా ఉన్నాయి పరిస్థితులు? నిజంగానే ఖరీఫ్పై కరువు ఛాయల 15% వేరుశెనగ పంట సాగుకు ఈ నెలాఖరుతో దాటనున్న అదును అంటూ వార్త వచ్చింది. 1,00,000 ఎకరాలకు మించి సాగవని పంట అంట. వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ పొజిషన్? మీరేమంటారు రాంభూపాల్ గారు? సార్ ఒకటి సార్, ఇప్పుడు మామూలు వేరుశనగ రాయలసీమ ప్రాంతాల్లో కర్నూలు, అనంతపూర్ ఈ జిల్లాల్లో వేరుశనగ ప్రధాన సాగు పంట. సరే క్రమంగా తగ్గిపోతుంది, అది వేరే విషయం. కానీ ఇప్పటికీ మెట్ట ప్రాంతం మీదనే ఆధారపడి వర్షాభావం మీదనే పంటలన్నీ సాగు చేయాలి. అట్లాంటి స్థితిలో జూన్ 15 నుంచి జూలై 20 లోపు దాదాపు పంటలన్నీ పూర్తవుతాయి వేయడం. ఆ తర్వాత వేయడం అంటే అది పంట గ్యారెంటీ లేదు, ఆ తర్వాత దాదాపు సాగు కూడా కాదు. ఇప్పుడు మన పరిస్థితి చూస్తే ఈ నెల 20వ తారీఖు 25వ తారీఖు లోపు కనుక వర్షాలు రాకపోతే విత్తనం వేసే పరిస్థితి ఉండదు, మెట్ట ప్రాంతాలు బాగా దెబ్బతింటాయి. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో 17 జిల్లాల్లో 446 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. సగటున లెక్కేస్తే ముఖ్యంగా 153 మండలాలు, ఈ 153 మండలాల్లో అత్యధికం రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నాయి. ఈ 153 మండలాల్లో డ్రై స్పెల్ గా ప్రభుత్వం ప్రకటించాల్సిన స్థితికి వచ్చింది. అంటే దాదాపు ఈ పంటలు వేయడానికి వీలు కాని పరిస్థితి. ఈ నెలల్లో వర్షపాతం లేకపోతే ఆటోమేటిక్ గా దెబ్బతినిపోతారు. ఇట్లాంటి స్థితిలో ప్రభుత్వం వైపు నుంచి చర్యలు ఏమిటి? ఎందుకంటే వర్షం లేకపోవడం ప్రకృతి కారణమై ఉండొచ్చు, కానీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోలేదు. నేను ఉదాహరణ చెప్తాను. ఈ రోజు కృష్ణా జిల్లాలో సమృద్ధిగా ఉన్నాయి. మనకు మొన్ననే శ్రీశైలం గేట్లు ఎత్తడానికి ముఖ్యమంత్రి గారు చాలా భారీగా ప్రచారం చేసినాడు, రాయలసీమను అభివృద్ధి చేస్తానని. ఈ రోజు అనంతపురం జిల్లాకు ఏదైతే తుంగభద్ర జలాలు రావాలనో అక్కడ డి ఈరహల్ మండలంలో కేవలం కల్వర్ట్ పూర్తి కాకపోవడంతో నీళ్లను మన బార్డర్ లెక్క తీసుకోకుండా గేట్లు బంద్ చేసినారు. ఎవరు దీనికి కారణం? మరి గత ప్రభుత్వంలో ఈ డ్యామ్ ఇక్కడ ప్రాజెక్ట్ దెబ్బతినిపోయింది, ఆ రోడ్డు దెబ్బతినిపోయింది అన్నారు. మీరు వచ్చి సంవత్సరం పైన అయింది కదా, సంవత్సరం తర్వాత ఎందుకు చేయలేదు? ఇప్పుడు పైన తుంగభద్రలో నీళ్లు సంపూర్తిగా ఉన్నా కింది రాయలసీమ జిల్లాలకు తెచ్చుకోలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? బనకచెర్ల 82,000 కోట్లు ఖర్చు పెట్టి బనకచెర్ల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగేటువంటి ముఖ్యమంత్రి లేదా మంత్రులు లేదా అధికారులు ఒక చిన్న కల్వర్టును డ్యామేజ్ ను నష్టం మనం పూడ్చుకోలేకపోతే కొన్ని వేల ఎకరాలకు సంబంధించి 32.5 టీఎంసీలు సార్ అది ఆపడం ద్వారా ఈ రోజు జిల్లాకు రావాల్సిన నీళ్లను ఆపి ఆ రకంగా రైతులు ఎండబెట్టి హక్కు ఎవరు ఇచ్చినారు? ప్రకృతి వర్షం లేకపోవడం ప్రకృతి కారణం, కానీ ఉన్న నీళ్లను ఉపయోగించుకోలేకపోవడానికి ఎవరు కారణం? కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామంటే నీటి నిర్వహణ మీద తగిన శ్రద్ధ లేకుండా వచ్చిన నీళ్లకు పూజలు చేసి దాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకొని మా వల్లే డ్యాములని నిండుతున్నట్లు, మా వల్లే వర్షాలన్నీ వస్తున్నట్టు, మా వల్లే అన్ని జరుగుతున్నాయి. కరువు కూడా ఎవరి వల్ల వచ్చిందో కూడా చెప్పాల్సి వస్తుంది. వచ్చిన నీళ్లు ఎందుకు పంట పొలాల్లోకి రాలేదు దానికి కూడా జవాబు చెప్పాల్సి. అందులో ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఇప్పటికే చూస్తున్న అప్పుల భారం విపరీతంగా పెరిగిపోయింది. కారణం ఏమైనా రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు చాలా మంది వలసలు. గతంలో కూడా చూసాం, కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో అత్యధిక మంది 326 కుటుంబాలు ఉంటే ఒక గ్రామంలో దాదాపు 280 కుటుంబాలు వలసలు పోయినట్టు గతంలో ఆంధ్రజ్యోతి పత్రిక లాంటి పత్రికలే రాసినాయి గత 6 నెలల క్రితం. ఈ పరిస్థితి మరింత పునరావృతం అవుతుంది, మరింత ఎక్కువ అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కరువు నుంచి ప్రజల్ని కాపాడడం ఎట్లా, ఉన్న నీటి వనరులను నిర్వహించుకోవడం, సక్రమంగా రైతులకు పంటలకు ఉపయోగించడం ఎట్లా అనే దాని మీద శ్రద్ధ పెట్టకపోతే రాయలసీమ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి వ్యవసాయ రంగంలో తీవ్రమైన నష్టం జరుగుతుంది. సహజంగానే ఒక నానుడి ఉంది, అది మనం నమ్మకపోవచ్చు, కానీ అధికారంలో ఎవరుంటే దాన్ని బట్టి వర్షాలు వస్తాయనేటువంటి భావం ప్రజల్లో మరింత పెరిగే అవకాశం వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కరెక్టే మీరు చెప్పినట్టు. కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు బాగా పడటం వీటి వల్ల అదృష్టవశాత్తు మనకి డ్యాములు నిండి, కానీ లేకపోతే ఇంకా చాలా ప్రమాదం ఉండేది. అంతవరకు అదృష్టం. కానీ వర్షాలు పడతాయని చెప్పారు యాక్చువల్గా ఈ వాతావరణ శాఖ వాళ్ళు, కానీ అదేందో దాని విరుద్ధంగా ఆంధ్ర, తెలంగాణలో కూడా కొంచెం పరిస్థితి అట్లాగే ఉన్నట్టుంది. ఆంధ్రలో అయితే మరీ అన్యాయంగా 15% సాగైందని అంటున్నారు.